వెల్కమ్ టు అంకుశం న్యూస్. పుట్టపర్తి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డిని గెలిపించాలని, రాష్ట్రం బాగుండాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. యనమలపల్లి ప్రజల అభిమానాన్ని, ప్రేమని తీర్చుకోలేను అని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె సింధూరారెడ్డి, పల్లె కిషోర్ రెడ్డి ఓటర్లను కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పల్లె రఘునాథ్ రెడ్డి పల్లె సింధూరారెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలు మన తలరాత్రులు మారుస్తాయి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. ఇంత అభిమానాన్ని, ఇంత ప్రేమను చూపిస్తున్న మీ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేనని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు యనమలపల్లి అదిరిపోయింది, దద్దరిల్లని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు సాదా సీదా ఎన్నికలు కాదు, ఆషామాష ఎన్నికలు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనందరి తలరాతలు రాసే ఎన్నికలు, ఈ రాష్ట్రాలకు దశ దిశ నిర్దేశించే ఎన్నికలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. తాగునీళ్ళు మనం ఇచ్చిండేదే, కరెంటు మనం ఇచ్చిండేదే, పెన్షన్ మనం ఇచ్చిండేదే, బియ్యం కార్డు మనం ఇచ్చిండేదే,